ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ వారాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రహాలు ఎవరి ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. కుంభరాశిలో రాహువు శని వక్రించి మరి మీనరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు మనకి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత మనకి కేతువు రవి ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. బుధుడు గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నాడు. దాని తదనంతరం ఆఖరి రోజుల్లో సింహరాశిలోకి బుధుడు వస్తున్నాడు. అంటే రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఏ ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. మిథున రాశి, ఈ రాశి వారందరూ కూడా ఈ వారంలో విద్యార్థులందరూ బ్రహ్మాండంగా చదువుతారు. కొత్త ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి. అండ్ పాత ఉద్యోగాలు పోయినాయండి సాఫ్ట్వేర్లో అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు లే ఆఫ్లు బాధపోయి మీకు కొత్త ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి. అయితే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసినటువంటి కంపెనీలు మీరు ముప్పతిప్పలు పెట్టుతారు. మనం భావనాన్ని కనుక తీసుకున్నట్లయితే టెక్ మహీంద్రాలో మరి ఆమె చక్కగా ధర్నాలు చేయడం, ఇంటర్వ్యూలు అనేకమైనటువంటి ఛానల్స్లో ఇవ్వడం టెక్ మహీంద్రాని వణికించింది అని చెప్పాలి. ఒక చక్కటి విధానంతో ఎక్కువగా ఆర్భాటాలు లేకుండా ఆ విధంగా మరి తిరిగి ఆమె ఉద్యోగం ఆమెకు వచ్చినా సరే ఆమె రిజెక్ట్ చేసి పడేసింది. ఆ విధంగా ఈ యొక్క మీరు కూడా పాత ఉద్యోగాలు కోసం మీరు వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేదు. కొత్త అవకాశాలు మీకు వస్తూ ఉంటాయి. పాత మిత్రులు మీకు అందరూ కూడా కలవడము అనేటటువంటిది జరుగుతుంది. ఈ రాశి వారికి అందరికీ కూడా ఉన్మాదం అనేటటువంటిది ఉంటుంది కొద్దిగా కొంతమందికి. మరి దానివల్ల అనేకమైనటువంటి విషయాల మీద అన్నెసరీ థింగ్స్ మీద గురించి ఆలోచించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఆ టెన్షన్ల నుంచి మీరు బయటపడిపోండి. కొత్త వస్త్రాల పిచ్చి మీకు ఉంటుంది. నూతన వస్త్రాలు మీరు కొనుక్కోవడము, కొత్త ఆభరణాలు కొనుక్కోవడము ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటుంది. అయితే పిరికితనం అనేటటువంటిది మీకు బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ పిరికితనాన్ని మీరు ఈ వారంలో పక్కన పెట్టేసి పనులు చక్కబెట్టుకుంటారు. ఈ వారంలో పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారందరికీ కూడా రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు ఈ యొక్క గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి ఆదివారం నాడు ఉదయం కరెక్ట్గా తెల్లవారుజాము 1 గంటకి దానం చేయాలి. కుదరదు కాబట్టి ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. అండ్ రావి చెట్టుని దేవతా వృక్షాల్లో ఒకటైనటువంటి దాన్ని మీ ఇంట్లో పెంచుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.